బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. నేనైతే వంకాయ రెసిపీ అయితే చేస్తున్నా. చూడండి, వంకాయ రెసిపీ ఇంకా టమాటా వేసి అయితే కర్రీ చేస్తున్నా ఫ్రెండ్. చూడండి ఎలా చేస్తాను, ఓకేనా? చూడండి ఫ్రెండ్, నేనైతే ప్యాన్ పెట్టుకున్నా, కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఇందులో వంకాయలు అయితే ఫస్ట్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. కర్రీ చేసిన ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత తీసేసి కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అవుతుంది వంకాయ రెసిపీ. కర్రీ అయినా ఫ్రై అయినా. ఇందులోనే టమాటా వేసుకుందాం. టమాటా కూడా కొద్దిగా మెత్తగా పడిన తర్వాత తీసేయాలి. లైట్గా వేయించుకోవాలి ఆయిల్లోనే. టమాటా కూడా లైట్గా వేయించుకున్నాం కదా, టమాటా కూడా తీసేద్దాం. ఇదే ఆయిల్లో మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫస్ట్. నేనైతే స్పైసీ గురించి ఒక 5-6 లవంగాలు వేసుకుంటున్నా. సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే మగ్గాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా అయితే మనము వేయించుకోవాలి. ఇందులోనే మనం టమాటాలు వంకాయలు వేయించుకున్నవి వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకొని టమాటా వంకాయ వేసుకున్నాం కదా ఆనియన్స్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, కారం 1 టీ స్పూన్ మీద సగం, మన రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా 1 టీ స్పూన్ అంతా కుడక పొడి, కలుపుకోవాలి వేసి. మనకు గ్రేవీ ఎంత అవసరమో అంత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను నేనైతే. వంకాయ కొద్దిగా మెత్త పడిన దాకా అయితే ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేద్దాం. ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది, చూద్దాం. చూసారా ఫ్రెండ్, నాకైతే ఇంత సరిపోయింది. చూడంగానే ఎంత గ్రేవీ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. నాకైతే ఇంత సరిపోయింది ఫ్రెండ్. కావాల్సిన వారు గ్రేవీ గురించి అయితే వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, టమాటా కూడా ఎంత మొత్తం మగ్గిపోయింది అన్నట్టు ఎంత సూపర్గా అనిపిస్తుందో.
మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన కొత్తగా చూసిన వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వంకాయ రెసిపీ నచ్చితే మాత్రం ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, మరొక కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.